వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీను. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సాధించినటువంటి తునికి సంబంధించిన యువకుడు తిరుమలనేడు సాయి మనతో ఉన్నారు. అయితే ఏం చేశాడు, ఏ విధంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆయన స్థానం సాధించారు అనే దానికి చెప్పాలంటే అతి సూక్ష్మ వాషింగ్ మిషన్ తయారు చేశారు. అయితే ఆ వాషింగ్ మిషన్ కూడా మనం చూడొచ్చు ఇక్కడ. అతి సూక్ష్మమైన వాషింగ్ మిషన్, అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. 37 mm ఇంటూ 41 mm ఇంటూ 43 mm లో ఈ యొక్క వాషింగ్ మిషన్ తయారు చేశాడు. ఇది చాలా సూక్ష్మమైన వాషింగ్ మిషన్. దీని వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్ అని చెప్పుకోవచ్చు. 33 గ్రాముల్లోనే ఈ యొక్క వాషింగ్ మిషన్ ని తయారు చేయడం గమనార్హం. ఇది మన జేబులో కూడా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు ఈ వాషింగ్ మిషన్. ఈ వాషింగ్ మిషన్ తయారు చేయడానికి 2 సంవత్సరాలు శ్రమ అని చెప్పేసి తిరుమలనేడు సాయి మనతో ఉన్నారు కాబట్టి ఆయన చెప్తున్నారు. అయితే 2 సంవత్సరాలు కష్టపడితే ఈ వాషింగ్ మిషన్ తయారు చేయగలిగాను. అలాగే ఇది ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఒక 1 అవర్ పట్టిందని కూడా చెప్తున్నారు. అయితే తిరుమలనేడు సాయి ఇక్కడ మనతో ఉన్నారు. నమస్తే సాయి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సాధించినటువంటి మన తిరుమలనేడు సాయి తునికి సంబంధించిన వ్యక్తి ఈయన. అయితే తుని నియోజకవర్గంలోనే మొట్టమొదటిసారిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సాధించినటువంటి సాయి. సాయి, ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? అసలు ఎందుకు ఇలా చెయ్యాలి అనిపించింది? అంటే గతంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ కి అటెంప్ట్ చేశాను సార్. అంటే అది వరల్డ్ స్మాలెస్ట్ ఎయిర్ కూలర్ తయారు చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చిందండి. అది ఇంకటితో ఆగకూడదు, మన ప్రయత్నం ఇంకా ముందుకెళ్ళాలి అని చెప్పేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గురించి తెలుసుకోవడం, అలాగే దాని గురించి రీసెర్చ్ చేయడం, అలాగే దానికి అప్లికేషన్స్ ఎలా పెట్టాలో తెలుసుకోవడం చూసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కి అప్లై చేశాను సార్. ఇందులో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో 3 అప్లికేషన్స్ ఉంటాయి సార్. ఉన్న 2 అప్లికేషన్స్ కూడా ఏంటంటే ఖర్చుతో కూడుకున్నాయి సార్. అంటే అక్కడ తాలూకు ఎంప్లాయీ వచ్చి మన దగ్గరికి వస్తాడు సార్. దానికి ఇంచుమించుగా 25 lakhs వరకు పే చేయాలండి. లేదు మనకి ఒక త్వరగా రిజల్ట్ రావాలంటే ఒక వారంలో రిజల్ట్ వచ్చేస్తది సార్. దానికి 2 lakhs వరకు పే చేయాలి సార్. నాది స్లో ట్రాక్ ప్రాసెస్ సార్. అంటే ఇది కనీసం 11 to 12 months టైం పడుతుంది సార్. దాదాపుగా 1 year టైం పడుతుందండి. ఆహ్, ఇది నేను స్లో ట్రాక్ ప్రాసెస్ ఎంచుకున్నాను సార్. ఇప్పుడు మా ఇంటి పరిస్థితులు స్లో ట్రాక్ ప్రాసెస్ వల్ల ఏమవుతుందంటే మనకి రిజల్ట్ అనేది లేట్‌గా వస్తుంది సార్. ఈ ఒక్కొక్క అప్లికేషన్‌కి 1 year టైం పడుతుంది సార్. అలాగే నాకు ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంబంధించి గైడ్‌లైన్స్ మనం పాటించలేకపోవడం వల్ల అది రిజెక్ట్ అయింది సార్. సెకండ్ అప్లికేషన్స్‌లో అయన్నీ రెక్టిఫై చేస్తూ, మిస్టేక్స్ అన్నీ రెక్టిఫై చేస్తూ మళ్ళీ అటెంప్ట్ చేయడం జరిగింది సార్. ఈసారి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరేం చదువుకున్నారు? అతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చి మీరు ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సాధించడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే నా కుటుంబానికి చాలా సంతోషంగా ఉందండి. అలాగే నేను డిప్లొమా థర్డ్ ఇయర్ చేస్తున్నానండి మెకానికల్. ఆహ్, అలాగే ఇంకా భవిష్యత్తులో ఇంకా చేద్దామని చెప్పేసి ఆలోచన అయితే ఉంది సార్. దానికి ఆర్థికంగా ఏ సపోర్ట్ లేకపోవడం వల్ల ఆగిపోతూ ఉంటున్నాను సార్. మీకు ఈ సూక్ష్మ ఏదైతే వాషింగ్ మిషన్ ఉందో ఇది తయారు చేయడానికి మీకు ఎంత ఖర్చయింది? నాకు దాదాపుగా 200-300 రూపీస్ వరకు వచ్చేయింది సార్. అంటే ఇదేంటంటే వరల్డ్ స్మాలెస్ట్ ఎందుకు చేసావు? ఎందుకు పెద్దది చేయలేదంటే ఇది ఖర్చుతో కూడుకుంది సార్. పెద్దది చేయాలంటే పెద్దగానే అమౌంట్ అవుతుంది. పెద్దగానే మెటీరియల్ ఖర్చవుతుంది. పెద్దగానే అవుతున్నాయి సార్. చిన్నగా చేస్తే మన బడ్జెట్‌లో అవుతుందని చెప్పేసి ఏమున్నాయి అని చెప్పేసి ఇది అటెంప్ట్ చేయడం జరిగింది సార్. దీని తర్వాత ఇంకా ఏమైనా తయారు చేసే మీకు ఏదైనా ఆసక్తి ఉందా? తప్పకుండా తయారు చేస్తాను సార్. ఖచ్చితంగా నేను నా ఇన్వెన్షన్స్ వల్ల నా ఈ ప్రయత్నం వల్ల 10 మందికి ఉపయోగపడాలని చెప్పేసి నా కోరిక సార్. అది ఆర్థికంగా కొంచెం వెనకబడడం వల్ల మేము మా కుటుంబం కొంచెం దానికోసం అది ఎవరన్నా సరే స్పాన్సరింగ్ చేస్తే ఖచ్చితంగా నేను ఇంకా దేశానికి ఇంకా మంచి పేరు తీసుకొస్తాను సార్. ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సాధించినటువంటి సాయి కుటుంబ సభ్యులు కూడా మనతో ఉన్నారు. అయితే ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, అసలు మీ అబ్బాయి సాయి ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సాధించడం మీరు ఎలా అభినందిస్తున్నారు? చాలా సంతోషంగా ఉందండి మాకు. అయితే తను చిన్నప్పటి నుంచి కూడా ఇలాగే అటు ఇటు మెకానిక్ చేస్తుంటే మేము చిరాకు పడి ఏదన్నా నా ఆర్థిక పరిస్థితి పోగాక ఏదన్నా పనిలోకి పో లేకపోతే ఏదన్నా నేర్చుకో అని చెప్పేసి నేను ఎప్పుడూ దెబ్బలాడుతుండేవాడినండి. వాడు మామూలుగా చదువుతూనే ఈ రకంగా చేశాడు. ఈ గిన్నిస్ బుక్ అనేది ఏంటనేది మాకు తెలియదండి. మామూలుగా ఈ గిన్నిస్ బుక్ మీ అబ్బాయికి వచ్చింది అనుభవానికి మామూలుగా పెద్ద ఏం కాదులే అని ఊరుకున్నాను. తర్వాత ఫ్రెండ్స్, బంధువులు అందరూ నన్ను పొగుడుతుంటే చాలా ఆనందంగా, నాకు చెప్పలేనంత సంతోషంగా ఉందండి.
ఇది ఈడి చదువుకి ఇలాగా చేయడానికి కారణం నాకు నా భార్య అండి. నేనైతే ఎప్పుడూ దెబ్బలాడుతూనే ఉండేవాడిని. తను మాత్రం చదివించు ఏం చేసినా మామూలుగా ఊరుకునేది. నేను ఎప్పుడు కూడా ఏదో పనిలోకెళ్ళి మన ఆర్థిక పరిస్థితి అందరం కష్టపడితే గాని మనకు బతకడం కష్టం, తిండి కూడా కష్టం అనేసి ఎప్పుడో నేను చెప్పేవాడినండి. మా మిసెస్ అయితే మాత్రం వీడిని బాగా ప్రోత్సహించి ఇవాళ వీళ్ళు ఇంత గొప్ప అవ్వడానికి నా భార్యే కారణం అండి. ఈ రోజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం అంటే మాటలు కాదు. అయితే ఇలాంటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించినటువంటి సాయి తండ్రి అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటివి అరుదుగా వస్తూ ఉంటాయి. మాకు అరుదుగా మాకైతే దీని గురించి అయితే ఏం తెలీదు. నాకు ఫ్రెండ్స్ అయితే స్నేహితులైతేనే, కుటుంబ సభ్యులైతేనే అందరూ కూడా అభినందించి ఇంత గర్వకారణంగా ఉండటం నాకు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. అయితే కుమారుడు ఏదైనా ఏదైనా సాధించినప్పుడే తల్లిదండ్రులకి ఆనందం కలుగుతుంది. అయితే సాయి తండ్రి కూడా అదే చెప్తున్నారు. అయితే సాయికి పూర్తిగా ప్రోత్సాహం అందించిన తన తల్లికి చాలా అభినందనలు తెలియజేస్తున్నారు. ఇంకా మీ అబ్బాయికి ఇంకా ప్రోత్సహించే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ప్రస్తుతానికైతే నేను ఖాళీగా ఉంటున్నానండి. ఏమన్నా మరి గవర్నమెంట్ వారు గాని, ఏ కంపెనీ వారు గాని వారిని ఆదరించి ఇది చేస్తే సహకారం ఉంటదండి. ఎందుకంటే ప్రస్తుతానికి నేను ఖాళీగా అండి. చదువులో ఎలా ఉంటారు? చదువులోని బాగానే చదివేవాడండి. అంటే మేము ఆర్థిక పరిస్థితుల వల్ల ఎక్కువ చెప్పించలేక, ట్యూషన్లు అవి పెట్టించలేక మామూలుగా ఏదో ఇంటి దగ్గర మనం ఏదో మాకు సాయం చేస్తూ అలా స్కూల్కి వెళ్ళి అలాగా చేసి చదువుకునేవాడండి. చదువుతూ మధ్యలో ఇలాంటివన్నీ చేస్తుంటే మేము దెబ్బలాడేవాడు. ఎందుకు వచ్చింది మనకి తిండి పెడుతుంది, ఏం పెడుతుంది ఇది మనకి ఎందుకు ఉపయోగపడదు, నువ్వు ఏదైనా పని చూసుకుంటే మనకేదో చేయుతోడు అవుతావు అంటే అలాగని వాడు మళ్ళీ మన్నాడు మామూలుగా పన్నాడు చేసేవాడండి. ఎందుకంటే మేము కూడా ఇంకెందుకు లేని చెప్పి పట్టించుకోలేదు. ఈ సడన్ గా ఈ వార్త వచ్చి మా ఫ్రెండ్స్ అందరూ మొత్తం కుటుంబ సభ్యులు అందరూ బట్టికి మాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఇదే రేపు పొద్దున వాడికి మాకు తిండి పడుతుందని ఆశిస్తున్నానండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి కాకినాడ జిల్లా విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించినటువంటి తిరుమలనేని సాయి. అయితే చూడొచ్చు ఇక్కడ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ మనతో ఉంది. సాయి చెప్పండి, అసలు మీకు ఎలా అనిపించింది ఇది? నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే ఏంటంటే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అంతేగాక గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ సైట్ లో అనౌన్స్ చేసిన 24 hours లో 7 million వ్యూస్ వచ్చాయని చెప్పేసి ఇండియా టుడే అఫీషియల్ సైట్ లో కూడా అనౌన్స్ చేశారండి. అది నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే ఈ 7 million వ్యూస్ 24 hours లో రావడం అనేది అది కూడా వన్ టైప్ ఆఫ్ రికార్డ్ లాంటిదేనండి. అది నాకు ఇండియన్ అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది సార్.